పోషమ్మ రాంపురం తలకొండపల్లి మండలం. నేను 70 ఏళ్ళ మంచిది. మరి నాకు 4 పిల్లలు. నా 4 పిల్లలకు మరి నా భూమిలోకి వెళ్ళి రోడ్డు పోయినాక నా పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు? నా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు? పిల్లలు ఎవరు ఇస్తారు చెప్పు? పైసలు ఏం చేసుకుంటావు? ఎన్ని దినాలు ఉంటాయి? నువ్వు ₹1 కోటి ఇచ్చినా కానీ నాకు 4 రోజుల్లోనే అయిపోతాయి. నా పిల్లలకు నెత్తుకో పైస ఇస్తే మరి ఏం చేసుకొని బతకాలి? వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? నా అత్తమా అదే మరి నా ముసలాలు సంపాదిస్తే నేను ఇంటి వెళ్ళి బతికినా. ఇప్పుడు 4 గంటల మరి 4 అయ్యిండ్రు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పు? ఆయన నాకు సంపాదించి ఇచ్చినట్టు నువ్వు నా ఊళ్ళకి వెళ్తే నీకు అధికారమే ఉండదు. నీకు నేను కాస్త పైసా పెట్టి నా అత్తమా ఉన్నది. ముఖ్యమంత్రి ఏడాడు అనిపోదు. ఈడికి వస్తేనే మాకు ఎంత రాజ్యంకి వెళ్ళి వచ్చినట్టు అయి తెలంగాణ వెళ్ళాము. మరి ఏడుకొచ్చి ఆయన దానికి 10,000 కిరాయి పెట్టుకొని నీ రాజ్యం పోతున్నా సత్యం ముసల్దాన్ని. ఈడికి వస్తున్నా ఆయన సత్యం ముసల్దాన్ని. ఆయన బొంబాయిలు ఉన్నాడు. ఆయన దానికి వస్తున్నా అది తిరగలే. మరి తిరగనందుకే ఇప్పుడు వచ్చిన ఈయన తిరగబెడుతున్నాడు నన్ను. మంచిగా చేస్తాడు ఆయన. అందరు వచ్చి కూర్చుపెద్దామా పెద్దమ్మా అంటే ఏమోతో అట్లా వేసేస్తుంది. ఇటువంటి పద్ధతులు చేయమన్నా మేము ఆయనను. ఈ పద్ధతి చేయమన్నావా ఆయనను? ఈ పద్ధతి చెయ్యయ్యా. ఇట్లా పదలో బతికిస్తావా సావదేంగుతావా? ఇట్లా చేస్తున్నాడా? మంచి పద్ధతేనా ఇది? అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అడిగితే నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తారు? రోడ్ వద్దు మాకు. రోడ్ అయితే వద్దు. రోడ్ అయితే వద్దు. నా పిల్లలు నేను ఆగమై సంచారం ఎత్తుతున్నాము. ఇంకే సచ్చి బతుకుతున్నాం మేము. మాపు తిండి లేదు పొద్దు దాకానేమో మంది బయటకు పోతే మంది బాంబులో పువ్వాడ లేపో వాటి మీది పోతున్నారు. మాకు నిద్ర వస్తే ఎట్లా వస్తుంది? కడుపులకు తిండి ఎట్లా పోతుంది మాకు? చెప్పు నీవే. మాకు కడుపులకు తిండి ఎట్లా పోతుంది? భూమి ఎట్లా తిందుము? వచ్చి అని ఏం చెప్పాలి? వద్దు నా తావుకెళ్ళి వద్దు. ఏడాంగి వచ్చిందో ఆడంగానే పోవాలి కానీ ఈడాంగొద్దు. అక్కడనే పోయి అక్కడనే పొట్టి తీసిండు ఆయన మంచిగానే. వద్దు మాకొద్దు సార్. మాకు ఇది వద్దే వద్దు. నీకు దండం మాకు అదే వద్దు. మేము ఈ భూమి మీద బతికేటోళ్ళం. మాకొద్దు. రోడ్ అంటే వద్దు వద్దు సార్. ఫస్ట్ ఆడంగా తీసిపించిండు మరి కేసీఆర్. ఆడంగా రాయగుట్టలకి వెళ్ళి తలకొండపల్లి మండలంకి వెళ్ళి రాయగుట్టలకి వెళ్తే తీసుకొచ్చిండు ఆయన. మంది నాగం చేయొద్దు అని తెచ్చిండు. మరి ఇప్పుడు ఈ నాగం చేయడానికి వచ్చిండా? మమ్మల్ని మా పొట్ట కొట్టడానికి వచ్చిండా? మమ్మల్ని మా పిల్లల మేము ఎట్లా బతకాలి? ఆయన గెలిపించింది అందుకొరకేనా? మా పొట్ట కొట్టడానికేనా గెలిపించింది ఆయన? ఇందిరమ్మ రాజ్యం మంచి చేస్తాం అనుకున్నాం కానీ మా పొట్టలు కొడతాం అనుకోలే మేము. మా పొట్టలు కొడతాం అనుకున్నామా మేము? మా పొట్టలు కొట్టడానికి వచ్చినవా నువ్వు? నీ దాంట్లో ఉంటే తీసుకో. ఏమన్నా ఉన్న దాంట్లో మాది 1/4 ఎకరా 1/2 ఎకరా అందులో బతికేటోళ్ళు కష్టం చేసుకొని మాలమాదిగోళ్ళవి లంబడోళ్ళవి మాలమాదిగోళ్ళవి బీదోళ్ళవి కాపులవి రెడ్డిలవి వాళ్ళకి బెదిరుతారు. వంకలు కాపుల దాంట్లో చక్కగా పోవచ్చు. మరి కాపుల దాంట్లోకి వెళ్ళి తిప్పుతారు. ఇట్లా తిప్తా మరి ఎక్కడ పోవాలి రైతు? మాకు ఆ రోడ్ వద్దంటే వద్దు సారు. ఫస్ట్ ఆయన ఎక్కడ చేసిండో అక్కడ పోని మేమేమనం. ఆ గుట్టదారుల పొడి చేస్తేనే అది మంచిగా ఉంటుంది. మాకు అవసరం లేదు ఆ రోడ్. వచ్చి మేము బాగుపడేది లేదు ఆ రోడ్తోని. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన నక్ష ప్రకారం కేసీఆర్ ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చిండో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఇక్కడ రోడ్లు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ అవ్వలు చెప్పడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా మేము పేదోళ్ళము, అంటే సన్నకారు చిన్నకారు రైతులము, మళ్ళీ అందులో మేము దళితులము, ఎస్సీలము, ఎస్టీలము, అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలకు కనిపిస్తున్నామా? మా భూములకి వెళ్ళి వేయడం ఏంది అంటే ఉన్నోళ్ళ ఈ ధనవంతుల రెడ్డిల భూములకి వెళ్ళి ఇంచు భూమి కూడా పోతలేదు. కానీ మా పేదల భూములకి వెళ్ళి మాలమాదిగోళ్ళ విషయమే కావచ్చు, లేకుంటే లంబడీల భూములకి వెళ్ళి ఎందుకు పోతున్నాయి? బీసీ భూములకి వెళ్ళి ఎందుకు ఇక్కడ ఈ రూట్ మ్యాప్ చేంజ్ చేయవలసి వచ్చింది? రోడ్ ఇట్లేస్తున్నాము అంటున్నారు, మాకే అంతు చిక్కడం లేదు. అంటే కేసీఆర్ ఉండగానేమో మమ్మల్ని అందరినీ చూసిండు. అంటే దళితులను ముఖ్యంగా మైనార్టీలను
బీసీలను అంటే బడుగు బలహీన వర్గాలకు అంతంత భూములు మాత్రం ఉంటాయి, ఎకరం నుంచి 2-3 ఎకరాల భూములే ఉంటాయి, ఎక్కువ భూములు ఉండయి అని చెప్పేసి ఆయన ఏదైతే ఇనాం భూములు, బంజర్ భూములు, పనికిరాని భూములు ఉంటాయో గుట్టలల్లో చెట్లకి వెళ్ళి ఈ రోడ్డు పోతే బాగుంటుంది, పేదలను కదిలియద్దు, పేదల పంటను నమ్ముకునే ఉంటారు, ఆ భూమిని నమ్ముకునే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కేసీఆర్ చేస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంద్రమ్మ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి అందరం ఇంద్రమ్మ పార్టీ కదా అని చెప్పేసి ఓటేస్తే ఇంద్రమ్మ ఏదైతే పేదలను చూసిందో ఆ పేదల భూములన్నీ రేవంత్ రెడ్డి సర్కార్ గుంజుకుంటున్నది, రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నాడు, దొరలకు కట్టబెడుతున్నాడు, రెడ్డిలకు కట్టబెడుతున్నారు అని చెప్పేసి కూడా ఈ మహిళలు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్తున్నాము, మేమైతే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము, మాకు 1-2 ఎకరాల భూమి ఉంటుంది కాబట్టి ఆ భూమి మేము ఇచ్చే ప్రసక్తే లేదు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఆ రోడ్డుకి అడ్డంగా అయినా వంటాం, కానీ మా మీదకెళ్ళి బుల్డోజర్లు నడుపుతాడా ఈ రేవంత్ రెడ్డి, జేసీబీలు నడుపుతారా, రోడ్లు వేస్తాడా ఏయని, కానీ మేమైతే ఇచ్చేది లేదు, మా పిల్లలు ఆ భూమిని నమ్ముకొని ఉన్నారు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మేము మా పిల్లలకు మా ఆస్తులుగా మేము ఇవ్వాలి అంటే అవ్వ చెప్పింది, నాకు 70-80 ఏళ్ళు ఉన్నాయి కొడుక, సో నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను ఇచ్చేది నా ఆస్తి నా పిల్లలకు, మా మామ కష్టపడి సంపాదించింది, నా భర్త గిడ కాదు, మా మామ సంపాదించింది, అది వాళ్ళ తాత ఆస్తి నా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నా, నేను ఉండగానే నా కళ్ళ ముందట నేను అప్పుడు పట్నం చూడని దాన్ని, పట్నం రాని దాన్ని వీడికి రావాలంటే నాకు అవస కలిగింది, ఇదంతా చూస్తే నాకు ఎట్లనో అనిపిస్తున్నది, ముఖ్యమంత్రి ఆడుంటాడో నాకు ఇప్పటికి కూడా తెలియదు, ఓటు అంటే ఎయ్యి పోసావంటే ఓటేసిన పాపానికి చేతి గుర్తు కోటేస్తే నా భూమి గుంజుకుంటున్నారు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పింది. ఆ అక్క చెప్తున్నది, నా భర్త లేడు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను ఎవరు చేస్తారు అని చెప్పేసి ఆ అక్క కూడా ఒక మాటలు చెప్పడం అనేది జరిగింది, ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకున్నది. ఈ అవ్వ చెప్తున్నది, నాకు పెళ్ళి అయ్యి ఒక 30-40-50 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా నాకు ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్ అంటే మేము ఓటేసిన పాపానికి నా భూమిని గుంజుకుంటున్నారు, నేను నా భూమిలోకి లీంచి పోయినా కానీ నేను మందు దాగి చేస్తానా లేకుంటే ఆ జేసీబీ కింద వాటి సావడం తప్ప మేమేం లేదు, మేము ఎందుకంటే ఎస్సీ ఎస్టీలం బిడ్డ, మేము పేదోళ్ళము కాబట్టి మేము ఇక్కడ మాలమాదిగోళ్ళం కాబట్టి మేము ఇంట్లో సావాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అవ్వ చెప్పడం అనేది జరిగింది. ఈ అవ్వ చెప్తున్నది, నాకు 2 కొడుకులుంటే కొడుకులు చనిపోయారు, కోడలు చనిపోయింది, నా పిల్లలను నేను చదువుకోవాలి, ఈ వయసులో నేను పెన్షన్ తీసుకునే వయసులో వాళ్ళని ఎట్లా చదివించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి, నేను ఏ విధంగా వాళ్ళని సాధాలి, ఉన్న 1-2 ఎకరాల భూమి నాది గుంజుకుంటే అని చెప్పేసి అవ్వ గోడు నిలబెట్టుకుంటుంది. అంటే ఇలాంటి పేదవాళ్ళు వీళ్ళంతా దళితులు కాబట్టి వీళ్ళని ఒకసారి కళ్ళ చూసి ఇలాంటి పేదవాళ్ళ భూములకి వెళ్ళి కాకుండా ఉన్నోళ్ళ భూములకి వెళ్ళి ఎకరా పోయేది ఏం లేదు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక 3-4 ఎకరాల భూములకి వెళ్ళి పోతే వాళ్ళకి అయ్యేది ఏం లేదు, కానీ ఉన్న ఎకరంలో బతికే ఈ పేదవాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీల భూములకి వెళ్ళి పోతే వాళ్ళు నీడ ఉండదు, వాళ్ళకు ఉడితారు లేదా మందు డబ్బనే చేతికి వచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఓటేసినాం తప్ప కానీ ఇట్లా మా భూములు గుంజుకుంటారంటే మేము వేసే వాళ్ళం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అధికారులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలాంటి పేదవాళ్ళను ఒకసారి చూసి కన్నేసి, అంటే గతంలో ఇంద్రమ్మ ఇచ్చిన భూములు ఉన్న ఈ ఎస్సీ ఎస్టీలకు దళితులకు, సో ఆ భూములకి వెళ్ళి పోయినా కానీ వాళ్ళ ప్రాణం ఎంతో కలకలంటది, వాళ్ళు ఎందుకంటే ఆ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు, సో వాళ్ళకు రాజకీయాలు తెలివయి, వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావు కాబట్టి వాళ్ళకు ఏది ఉండదు కాబట్టి ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి ఆ భూమి విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ఎకర భూమి అంటే ఈరోజు వాళ్ళ ఊరు నుంచి ఇడికి రావాలంటే దాదాపుగా 1000-2000 రూపాయలు ఖర్చు అవుతాయి, అయినా వాళ్ళు వచ్చారు ఈ పట్నం మేము చూడని పట్నం చూస్తున్నాము మా భూముల గురించి అని చెప్తున్నారు. ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి పేదవాళ్ళ భూములు ఇచ్చేంత వరకు వాళ్ళు పోరాటం చేస్తాము, మాకు ఏ పార్టీలు తెలివయి ఏ లీడర్లు తెలియరు, సో మా ఊళ్ళను నమ్ముకొని మా ఊళ్ళో ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎంట వచ్చిన బిడ్డ అని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు మానసికంగా బాధపడితే ఒత్తిళ్లకు గురైతే వాళ్ళు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సర్కార్కు సవాల్ చేయడం కాదు, వాళ్ళు అంత పెద్దవాళ్ళు కాదు, వాళ్ళు మీతోని కొట్లాడటంత వాళ్ళకు ఉండదు. సో మా ప్రాణాలే తీసుకొని మరి రేవంత్ రెడ్డి మా భూములకి వెళ్ళి తీసుకుంటాడేమో అని చెప్పేసి, అంటే మా ఒక్కరిని కాదు మా కుటుంబ సమేతంగా ఒక కుటుంబంలో 4-5 మంది ఉంటాం, అందరం చచ్చిపోతే ఈ భూమి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి తీసుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి, ఇలాంటి పేదవాళ్ళ భూములను గుంజుకుంటే ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలి. మీరు ఇస్తామన్న డబ్బులు వాళ్ళకు మాకు అద్దు అని చెప్తున్నారు, డబ్బులు ఇస్తే ఏమి పొట్లాలు కట్టుకొని తినాలా ఆ పైసలను అని చెప్పేసి కూడా అంటున్నారు, వాళ్ళు భూమే కావాలంటున్నారు. ఆ భూమికి వెళ్ళి పోతే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ఇంకా చినుకై పెద్ద వానగా మారేదాకా చూసుకోవద్దు, ఇంకా పెద్దగా అయ్యేదాకా ఉండద్దు. అది మీరు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను గెలుపుతున్నారు. ఒక విషయం ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం పెద్దలు కావచ్చు ప్రభుత్వమైనా కానీ ఇలాంటి పేదవాళ్ళను వదిలేసేయాలి. ఎస్సీ ఎస్టీల భూములలో పోయే అధికారం ఎవరికి ఉండదు, పోవద్దు గిడ అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.